నేను చెప్తున్న ఈ విలువైనటువంటి సందేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు, ఆ దీవెన మీరు అనుభవిస్తున్నప్పుడు, సైతాను ఓర్వలేక అనేక అవమానాలు, ఆపదలు, అపాయము తలపెట్టినప్పుడు నిరుత్సాహపడకండి, నీరుగారిపోకండి, దేవుణ్ణి నిందించకండి, దేవుణ్ణి ప్రశ్నించకండి, మీ విశ్వాసం కోల్పోకండి. ఆ సమయంలో దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉండండి. మీరు కోల్పోయిన దానికంటే 100 రెట్లు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. విశ్వసించండి. యోసేపు ఏం కోల్పోయాడు? ఆ ఇంటి పైన పెత్తనం చేసే పోస్ట్ కోల్పోయాడు. కానీ కష్టాల గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా తాను వెళ్తున్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టని పుణ్యానికి దేవుడు ఏం చేశాడు? దేశాన్నే పరిపాలించేవాడిగా చేశాడు. దావీదు ఒక గొర్రెల కాపరండి. అలాంటి గొర్రెల కాపరి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. గొలియాతును చంపే శక్తిని ఇచ్చాడు. ఏమైంది? గొప్ప అభివృద్ధి. ఏమిటి? రాజు పక్కన నిలబడే అభివృద్ధి, రాజు యొక్క సైన్యం మీద ఉన్నతమైనటువంటి హోదా, అద్భుతం జరిగింది. కానీ సడన్గా ఎవరైతే ఆ పోస్ట్ ఇచ్చారో ఆ పోస్ట్ ఇచ్చిన వాడు శత్రువుగా తయారయ్యాడు. చంపాలని ప్రయత్నం చేశాడు, అపాయాన్ని తలపెట్టాడు, ఆపదను తలపెట్టాడు, అవమానపరిచాడు, అన్యాయంగా ఆ పోస్ట్ తీసేశాడు. దావీదు ఏడవలా? దావీదు దేవుణ్ణి ప్రశ్నించలా? దావీదు దేవుణ్ణి తన కష్టంలో కూడా విశ్వసించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దావీదును మహా రాజుగా చేశాడు. ఆ తర్వాత కావాలంటే చదవండి. దానియేలును అక్కడున్నటువంటి రాజు తన తరువాత స్థానాన్ని ఇవ్వాలని నియమించేశాడు. ప్రధానమంత్రి స్థానాన్ని నియమించాడు. అద్భుతం. బబులోను దేశానికి బానిసగా కొనిపోబడినటువంటి దానియేలు ఆ బబులోను దేశాన్నే పరిపాలించే స్థాయికి చేరటం అద్భుతం. ఏం జరిగింది? అపాయం వచ్చింది, ఆపద వచ్చింది, అన్యాయం జరిగింది, అవమానం వచ్చి పడింది. అవమానం ఏమిటది? ఏ తప్పు చేయకపోయినా దానియేలును తీసుకెళ్ళి నేరస్తునిగా చేతులు కట్టేసి అన్యాయంగా తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశాడు. జరిగిందేమిటి? దేవుడే దిగొచ్చాడు, సింహాల నోళ్ళు మూసేశాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటి? దానియేలు ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిగా స్థిరపరచబడ్డాడు. అభివృద్ధి వచ్చినప్పుడు, ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు సైతాను ఏం చేస్తాడో తెలుసా? ఏదో ఒక అపాయం తీసుకొస్తాడు, ఏదో ఒక ఆపద తీసుకొస్తాడు, అవమానపరిచే ప్రయత్నం చేస్తాడు, అన్యాయాన్ని తలపెడతాడు. దిగులు పడకండి, భయపడకండి, నిరుత్సాహపడకండి, నీరుగారిపోకండి, దేవుణ్ణి నిందించకండి. అటువంటి సమయంలో మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు ఊహించని స్థాయికి దేవుడు మిమ్మలను తీసుకెళ్తాడు.